హలో బ్లాగ్ మేట్. ఏం చెప్పాలో దగ్గర ఏదో చెప్తున్నా చూడ. ఇది నా బ్లాగ్ 11. ఇది బాగుంటుంది అనుకున్నా. ఈరోజు అయిపోయా. ఆ రోజు నిన్న నా ఇంటి గురించి చూపించిన. ఇంటి గురించి మొత్తం దాంట్లో ఈరోజు అంతా హోల్స్ వేసిపోయినారు. అంటే బ్లాస్టింగ్ చేయడానికి హోల్స్ పెట్టినారు. సుమారు 31 అడుగులు వాళ్ళ లెక్క. అడుగు 100 రూపాయలు లెక్క తీసుకున్నారు. మొత్తం అయిపోయింది. ఇది మైక్ కనిపిస్తుందా? పోట్రానిక్ మైక్స్. ఇది కొత్త మైక్. ఇది మంది. ఇది దాని బాక్స్. దానికి రిసీవర్ ఉంది. ఇది ఒక మైకు. దీంట్లో ఇంకో ట్రాన్స్మిటర్ ఉంది. ఇప్పుడు మనం ఊర్లోకి పోయి ఇంట్లో చాలా రోజులైంది నాన్ వెజ్ అనేది తినలేదు. అమ్మలు కొద్దిగా ఒక ముక్కలకి ఒక కేజీ అనుకోండి. ఎప్పుడు అంత తినము. అప్పుడెప్పుడు మా నాన్న ఉన్నప్పుడు తింటాను బాగా. ఇప్పుడు అన్నీ మానేసుకున్నాము. ఇప్పుడు ఏమంటే చెప్పడప్పుడు అమావాస్యకి పుణ్యం వచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు అంటే అట్లా అంత గ్యాప్ అని చెప్తున్నాను. అట్లా అమావాస్యకి పుణ్యానికి తినం మేము. ఎప్పుడో ఒకసారి అంటున్నాను. అందుకే ఈరోజు చాలా రోజులు అయింది. ఎట్లో ఈరోజు ఇంట్లో ఉన్నాను. రేపటి నుంచి మళ్ళీ రేపు రోజు పోవాలా. మర్నాడు నుంచి ఇంట్లో మర్నాడు మళ్ళీ డ్యూటీ షిఫ్ట్ చేంజ్ అవుతుంది. మళ్ళీ నైట్గా డే డ్యూటీ పడుతుంది. అప్పటి నుంచి ఇదైపోతుంది. అందుకే ఇప్పుడు ఊర్లోకి పోయి చికెన్ తీసుకుని వద్దాం. చికెన్ తీసుకుని వచ్చి ప్రిపేర్ చేసుకొని తిందామని అన్నా. ఊర్లో పోయిస్తాను. ఊర్లో స్టార్ట్ అవుతుంది. బై. ఫైనల్గా చికెన్ షాప్కి వచ్చేసిన. చికెన్ కబాబ్గా ఉడికేస్తాను. వాడు మన హీరో, మన తమ్ముడు, మన ఫ్రెండ్ ఉన్నట్టు. వాడు మన ఎరసామనుకో. ఇక్కడ వచ్చినప్పుడు బాగా రండి. అందుకు లోపల పోయి చూపిందా. లోపల పోయి అడ్డం తిప్ప. కేజీ ఎంతలే తెలుసా? కేజీ ఎంతలే? 220 అంట కేజీ. తగ్గిపోతుంది అంతా. ఇదంతా మన ఏరియానే. ఇదంతా మన ఫ్రెండ్దే. ఇదంతా మన క్లోజ్ ఫ్రెండ్ మనదే. ఎండ కొడతాను. సరే తీసేసుకొని ఇంటికి పోయి వండేటప్పుడు వీడియో వస్తాం. ఓకేనా? ఊర్లోకి వచ్చాను. ఫైనల్గా అయిపోయింది. అది తీసుకొని పోదాము. నాకు ఫ్రెండ్ డబ్బులు లేదా? డబ్బులు ఇద్దా? సరే మొబైల్ చెప్పలే. బాయ్ చెప్తావా? టాటా తీసుకో పోదాం. ఇది అల్లం కొత్తిమీర చిక్కా కదా. అల్లం కొత్తిమీర తీసుకొని ఒక అల్లం కొత్తిమీర ఉందా? కొద్దిగా అల్లం కొత్తిమీర. అల్లం కొత్తిమీర ఏంది? అది కొత్తిమీర. అదే అదే వాడిపోయింది. అది 20 రూపాయలు. ఎంతకి? 20. అల్లం కొత్తిమీర బాగుండదు. అందుకే మళ్ళీ వచ్చి తీసుకున్నాం. ఇది చూడు ఎంత బాగుంది. ఫ్రెష్గా దీన్ని. ఇక్కడ బాగుంటుంది. అది మేము ఎప్పుడు తీసుకున్నాం. ఏమో ఆట దగ్గర ఉందో నాకు తీసుకున్నాం. కానీ అది బాగుండదు. సరే లే మంజు. నా ఫ్రెండ్ బ్యాంక్ లో పనిచేస్తాడు. నాకు మేనేజర్ అంటామే. బ్యాంక్ మేనేజర్. వాడు చూడు. వాడు దాంట్లో ఎవరు లేరు. మా ఫ్యాన్స్ ఉన్నారు. తెన్న ఉంది. ఫ్యాన్స్ ఏం లేరు. అంతా అన్నది అట్లే అట్లా కనబడదు. ఇట్లా చూడాలి. తిప్పలు ఇట్లా తెలుసా? బ్లాగింగ్ చేస్తున్నా. బ్లాగింగ్ చేస్తున్నా. సర్లే మళ్ళీ ఏమన్నా వస్తావా? ఏం చేస్తున్నా? అడుగుతుంది. బస్ కోసం వాడు వెయిటింగ్ లో ఉన్నాడు. మళ్ళీ ఫైనల్గా ఇంటికి వస్తున్నాయి. ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకుపోదాం. వీడేముంది, నేను అన్ని చిత్ర చేస్తాడు. తీసుకుపోయి కూడా చేస్తాడంటారా? ఏమో నాకు తెలియదు. ఇవన్నీ చెప్పాలి.
కానీ ఇబ్బంది ఉంది, ఇవన్నీ సంకలో పెట్టుకుపోలేము. సంకలో కాదు, యూజ్ ది బ్రెయిన్ అండి దీనికి. ఇంకా ఇవన్నీ ఇట్లా కళ్ళం అవన్నీ పై జోబులోకి వేసుకొని, ఇంకో 2 ఉన్నాయి ఈ కింద జోబులోకి వేసుకొని, కొత్తిమీరని అలా చికెన్ని పడిపోతుంది అయిపోయి రెడీ పోవడమే, బయలుదేరి. ఇదో మా పెద్ద కంచె అయిపోయింది, ఇదో బార్డర్ అయిపోయింది మాకు, ఏదో పాకిస్తాన్ బార్డర్ అన్నమాట. ఈ చేన్లో ఇల్లు ఉండడం మేలే, కానీ ఒక్కోసారి అనిపిస్తాయి ఇట్లా కంచెలు గించెలు దాటి రావాలన్న అట్లా అన్నప్పుడు ఇది ఇబ్బంది కొద్దిగా అన్నట్టుగా. మన ఇల్లు అయ్యేంత వరకు మాత్రం తప్పింది కాదు అన్నట్టు ఉంటుంది. నేను వేరే ఇల్లు తీసుకోవచ్చు ఎక్కడన్నా ఊర్లో అట్లా ఏమన్నా, బట్ ఈడ క్లైమేట్ మాత్రం నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇటు చూడండి, ఈడ ఆ టెంకాయ చెట్ల మధ్య ఇల్లు, ఆ చేను పక్కన ఇదంతా. మీరు అనుకుంటారు చేనులో ఏది ఉందని, కానీ బెస్ట్ పీస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, మంచిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా చోట ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది, ఒక చోట ఊర్లో ఉంటాయి. ఎవరు అక్కడ నేను గొర్రెలు కాసే వాళ్ళు పోయి ఏమో ఈరోజు నేను ఇట్లా పోయి ఊర్లో రికార్డ్ చేస్తా అంటే అందరు విచిత్రంగా చూస్తారు. అనుకోండి చెప్తున్నా, నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, బ్లాగింగ్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోరా అంటారు, అంతే, ఏం లేదు. ఎందుకే నేను తప్పుడు పని చేయను కదా, తప్పుడు పని చేస్తే ఏమన్నా ఇచ్చేది అన్నట్టు. నేను ఏదో దొంగతనాలు పంగతనాలు ఏంటి ఏమన్నా స్టాడీలు చెప్పడం, మీతో చెప్పడం, నా పని నేను చేసుకుంటూ నాకు ఇంకో పని నేర్చుకుంటున్నాను, అంతే ఏముంది. మా ఇంట్లో 2 పులి, ఇదిగో ఒకటి సింహం పుల్ల, ఒకటి పులి పిల్ల. అది ఎగి వీడు అప్పుడు వాసన పసిగెట్టినాడు, అప్పుడు చికెన్ వాసన కనబడింది అట్లా. ఇంకా వీడు లేచేసినంతా వానికి అర్థమైపోయింది. ఇంకా అమ్మ ప్రిపేర్ చేస్తుంది బాగా, ఇంకా లట్టుకు వేసుకొని తిందాం. ఇంకా మా పట్టు చపాతి పల్ల పనగా మా బేబీ. ఎట్లా చేస్తారో చూద్దాం. చికెన్ వచ్చింది కదా, చికెన్ వచ్చింది కదా, చికెన్ విత్ చపాతి. ఈరోజు వీడియో దీంతో సమాప్తం. మళ్ళీ బ్లాగ్ 12లో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు ఊళ్ళో పోతున్నాను, సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ, వీఆర్ ఇన్ బిజీ ఫర్ 80. బాయ్.